వీళ్ళతోటి భరించుడు చాలా కష్టం అండి. చూడండి, వీనికేమో ఇక్కడ నేను ఇక్కడ రాపిద్దామని బుక్స్ ఇక్కడ పెట్టుకుంటే బుక్స్ ఇక్కడ ఉన్నాయి. రే రా చదువుదు లేరా అంటే ఇగో వీడు నా మీద ఇలా పడ్డాడు. చూడు ఇలా పడి ఇగో ఇట్లా బతిమలాడుతున్నాడు. ఇప్పుడే లేచాడు. సాయంత్రము కాసేపు పడుకుంటే, స్కూల్ నుంచి రాగానే కాసేపు పడుకుంటే బాగుంటుంది కదా, ఫ్రెష్ ఉంటాడు కదా, కొంచెం మైండ్ ఫ్రెష్ ఉంటుంది అనుకొని అంటే ఇగో వీళ్ళిద్దరు కలిసి ఇగో ఇది పని. జున్ను అవి నాన్న, రేపు జిఏ ఎగ్జామ్ ఉంది నాన్న, కొంచెం లేచి చదువుకో. వీడైతే అస్సలు మాటినడు. వీడొకటంటే వీనికి తోడు ఈ జున్నోడు. జున్నో ఏంది ఇంకా వీడు ఇట్లా ఉంటుంది. కొట్టేస్తున్నాడు, పైకి ఎక్కుతున్నాడు. చూడండి వీడు. జున్ను వద్దు నానా. అబ్బిల్లే నువ్వు లేచి తమ్ముడు అట్లా పడాడు కదా. ఇక్కడ చూడు ఒకసారి. ఏంటి చెప్పుడు, ఏమైంది? అలాగేదో ఉంది. ఏమైంది ఇక్కడ? జునా చాలు ఇంకా లేయడానికి చూస్తున్నాడు. చూడు వీడు. అబ్బి లేనన్నలే అనుకుంటారు కానీ ఇద్దరిని వీడేమో లేవాడు. వీడిని బతిమిలాడి చదివించే వరకు నా తల ప్రాణం తోక్కొస్తుంది. వాడిని చదివించేటప్పుడు వీడు అస్సలే వినడు. వాడిని వచ్చి డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. ఇగో వీని మీద పడి. అబ్బిలే ఇంట్లో ఉండి ఏం చేస్తూ ఉంటావు అంటే, అబ్బా వీడు చూడు నా తాళిని పట్టుకున్నావు. జున్ను వదులు. అమ్మా డేంజర్ షోను నువ్వు. దెబ్బలు పడతాయి. అభిలే ఇంకేం చేస్తామండి, ఇంకా లేపి చదివియాలి. లేనన్నా ప్లీజ్ లే ఇంకా బుక్స్ ఇక్కడ పడ్డాయి. చలి పెడుతుంది. ఈ చలికి వీళ్ళే లేస్తలేరు. వాళ్ళు ఏం లేస్తారు, ఇంకా మనమే లేస్తలేము. ఇంకా వీడు దీని మీద యుద్ధం చేయడానికి వస్తున్నాడు. జునా వద్దు నాన్న, వద్దే. బాయ్.